హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి తెలుగువారు చేసుకునే పేలాల పిండి అండి. ఇది ఎంతో స్పెషల్. ప్రత్యేకంగా తొలి ఏకాదశికి చేసుకుంటారు. ఈ తొలి ఏకాదశి రోజునే ప్రసాదంగా ఎందుకు పెడతారు పేలాల పిండి అనేది మనం తెలుసుకుందాం. అలాగే దీనికి ఉండే విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం. 2 కప్పులు జొన్నలు తీసుకుందాం. కొంచెం వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకుందాం వాష్ చేసుకున్నవి. ఎక్కువసేపు ఉడకనిచ్చాల్సిన పని లేదు. ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత తీసి ఉంచుకుందాం. ఆ వాటర్ అనేవి సపరేట్ చేసుకుంటే వాటిలో కొంచెం నీరు అనేది బాయిల్ అయినవి ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేవి పక్కకు ఉంచుకుంటే సరిపోతుంది. 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడుక్కుందాం. వాటర్ వేసి, కూలింగ్ వాటర్ అండి. తరువాత ఆరబెట్టుకుందాం. తడి అనేది లేకుండా శుభ్రంగా కంప్లీట్ అయ్యేదాకా ఆరబెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఆర్ని బాగా ఒక 3-4 అవర్స్ ఆరిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి కళాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జొన్నలు వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడు స్లోగా పేలాలు అనేవి ఇలా వస్తుంటాయి. సో ఇప్పుడు పైన ఒక మూత పెట్టుకుందాం. పూర్తిగా క్లోజ్ చేయకూడదు, తడి అంటుతుంది. ఇలా పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇవి జొన్నలతో కాదండి, మొక్కజొన్నలతో కూడా పేలాలు చేసుకోవచ్చు. జొన్నలతో పేలాలు చేయాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అన్ని పేలాలు అవ్వాల్సిన పని లేదండి. మనం తీసుకున్న క్వాలిటీని బట్టి, జొన్నల క్వాలిటీని బట్టి పేలాలు అవుతాయి. సో ఇవి మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. పేలాలు శనగపప్పు ఉంటాయి కదా, ఒక 3/4 వంతు కప్పు తీసుకుంటే సరిపోతుంది. బెల్లం అండి, టేస్ట్కి సరిపడంత బెల్లం. నేనైతే 1 కప్పు తీసుకుంటున్నాను. 2 యాలక్కాయలు వేసుకొని మెత్తగా పట్టుకోవాల్సిన పని లేదు. కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది. మెత్తగా అయితే గొంతుకి తీసుకుంటే చుట్టుకొనిపోయినట్లు ఉంటుంది. సో ఈ విధంగా ఫైన్గా పౌడర్ అయితే సరిపోతుంది. తొలి ఏకాదశి రోజు ఈ పిండి చేసుకొని తింటాం, కానీ ఎందుకు తింటాం అనేది చాలామందికి తెలియదు. తొలి ఏకాదశి హిందువుల మొదటి పండుగని అందరికీ తెలుసు. ఆ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఈ పేలాల పిండిని ప్రసాదంగా పెడతారు. అలాగే గుళ్ళల్లో కూడా ఈ ప్రసాదాన్ని పెడుతూ ఉంటారు. ఈ పేలాల పిండి ప్రసాదం పితృదేవతలకి ప్రీతికరం. అందుకని మనకు జన్మదిచ్చిన పెద్దలకి మనం గుర్తు చేసుకుంటూ ఈ పేలాల పిండిని పితృదేవతలకి. అంతేనండి, ఈ పేలాల పిండి అనేది చాలా ఈజీ ప్రాసెస్. చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్